ఎలక్షన్లు అయిపోయాయి. మీరు ఎవరెవరు కొట్టేశారో మీకు మాత్రమే తెలుసు. అవన్నీ కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో గిరగిరా ఫ్యాన్ తిరుగుతుందా? లేకుంటే సైకిల్ వరబరా పరిగెడుతుందా? అనే విషయంలో చాలా ఉత్కంఠత నెలకొంది. సో, ఈ విషయం పైన నా విశ్లేషణ చూడాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఎలక్షన్లు అయిపోయాయి. అందరూ ఓటేశారు. ఈసారి రికార్డు స్థాయిలో 81.92% మంది ఎంతమందో ఆంధ్రప్రదేశ్లో ఓట్లేశారు. లాస్ట్ టైం కంటే కూడా 1.5% ఎంతో ఎక్కువ ఓట్లేశారు. అంటే తమకు ఎవరు నాయకుడిగా ఉండాలనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఉత్సాహంగా బార్లు తీరి ఓట్లు వేశారు. ఎవరికి ఓటేశారు? ఇది పెద్ద ప్రశ్న. దీని మీద రోజు మీరు చూస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే రోజుకు ఒక 100 విశ్లేషణలు కనిపిస్తాయి. పేపర్లు కూడా అంతే. అయితే ఏది నమ్మాలి అనేది పెద్ద ప్రశ్న. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియా అనేది పూర్తిగా 2 వర్గాలుగా విడిపోయింది. ఓకే, టీడీపీకి సపోర్ట్ చేసే మీడియా, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే మీడియా చాలా స్పష్టంగా విడిపోయి ఉన్నాయి. పేపర్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి. కాబట్టి ఏమవుతుంది, సపోజ్ మీరు సాక్షి రెగ్యులర్గా చూస్తే వైఎస్ఆర్సీపీ గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందనేది మీ అభిప్రాయం ఏర్పడుతుంది. లేదు, ఏబిఎన్నో లేకుంటే టీవీ5 ఇవి చూశారనుకోండి, టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచిపోతుందనే అభిప్రాయం మీకు ఏర్పడుతుంది. ఎందుకు? మనకు ఒక అభిప్రాయం ఎలా ఏర్పడుతుంది? మన చుట్టూ మనకు ఉన్న సమాచారం మేరకు మనకు అభిప్రాయం ఏర్పరచుకుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే మనకు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అలా ఉంటుంది. అయితే నిజంగా ఎవరికి ఓటేస్తారనేది ఎవరికీ తెలియదు. అది ఈవీఎంలో చాలా భద్రంగా ఉంది. అయితే ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత నాయకులు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ ప్రవర్తన తీరును బట్టి కొంత అంచనా వేయొచ్చని. ఉదాహరణకు ఎన్నికలు అయిపోయాయి. సో 2 వర్గాలు కూడా చాలా ధీమాగా ఉన్నాయి. మేం గెలుస్తామని చెప్పేసి. నాకున్న సమాచారం మేరకు వైఎస్ఆర్సీపీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 120 సీట్స్, బట్ జగన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 140. ఆయన ధీమాగా, అందుకనే మొన్న ఐప్యాక్ వాళ్ళని అభినందించడానికి వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోబోతున్నాం అని చెప్పాడు. ఒకవేళ నిజంగా అదే గనక జరిగితే అది భారతదేశంలో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైము అంటే 2019 ఎలక్షన్స్లోనే 50% ఓట్ బ్యాంక్ రావడం అనేది ఇప్పటి వరకు భారతదేశంలో ఏ పార్టీకి రాలేదు. అలాంటిది మరోసారి 50% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నారు అంటే అది భారతదేశంలో రికార్డ్ అవుతుంది. అది ఒక రోల్ మోడల్గా నిలబడుతుంది. ఎందుకనంటే తను చేసిన సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటి కూడా ఒక రోల్ మోడల్గా దేశం మొత్తం మన వైపు తిరిగి చూస్తుందని అని చెప్పారు. సో ఖచ్చితంగా అదే కనుక జరిగితే ఖచ్చితంగా దేశం మొత్తం తిరిగి చూస్తుంది. ఎందుకంటే జగన్స్ గవర్నమెంట్ విల్ బికమ్ ఏ రోల్ మోడల్ టు ద హోల్ కంట్రీ. అది. రెండో వైపు ఏంటి? చంద్రబాబు ఎన్డీఏ వర్గం, ఎన్డీఏ కూటమి లేకుంటే టీడీపీ కూటమి. ఏముంటుంది? ఇక లేదు, ఎట్టి పరిస్థితుల్లో జగన్ చిత్తుగా ఓడిపోతున్నాడు, మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, లాస్ట్ టైం కంటే ఈసారి పోలింగ్ పెరిగింది కాబట్టి పోలింగ్ పెరిగిన ప్రతిసారి కూడా ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క అంచనా. దాంతోపాటు కొన్ని మీడియా సపోర్ట్ కానివ్వండి, లాస్ట్ ప్రొజెక్షన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఇటీవల వచ్చిన వ్యతిరేకత కానివ్వండి, దాంతోపాటు జగన్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత భయంకరంగా ఉంది, దానివల్ల మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్తూ ఉన్నారు. ఒకవేళ టీడీపీ గెలిస్తే ఏమవుతుంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు జగన్ ఇప్పటివరకు చేసిన సంక్షేమం కానివ్వండి, డీబీటీ సిస్టమ్ ద్వారా నేరుగా ప్రజలకు డబ్బు అందించడం అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిపోతుంది. ఎందుకంటే అది సక్సెస్ అయి ఉంటే జగన్ మళ్ళీ గెలవాలి కదా. అది సక్సెస్ కాలేదంటే, అది డబ్బు ఇచ్చినా కానీ ప్రజలు ఓటేయలేదు అని అంటే, నేరుగా డబ్బు అందించినా కానీ ప్రజలకు ఓటేయలేదంటే అది ఒక మోడల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లు నేరుగా ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించుకునే పరిస్థితులు ఏర్పడుతుంది. అది ఎవరికి వేస్తారు, ఎవరు గెలుస్తారు అనేది మీరు నేను చెప్పలేం, ఒక అంచనా వేయొచ్చు అంతవరకు. ఎవరు చేసినా కానీ, ఎవరు మాట్లాడినా, ఎవరు విశ్లేషించి ఇది ఒక అంచనా మాత్రమే. ఇదేది పూర్తిగా 100కి 100 నిజం అవుద్దని కాదు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, వైఎస్ఆర్సీపీ చెప్పిందనో లేకుంటే టీడీపీ కూటమి చెప్పిందనో, ఎవరు గెలిచినా
మీ జీవితంలోనూ నా జీవితంలో వచ్చే పెద్దగా మార్పు ఏమి ఉండదు. మహా అయితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు కొంచెం బెనిఫిట్ రావచ్చు. ఎందుకంటే వచ్చే గవర్నెన్స్‌ని బట్టి, గవర్నమెంట్‌ని బట్టి, వాళ్ళు పెట్టే స్కీములను బట్టి వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ రావచ్చు. కానీ మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాలకు పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు ప్రభుత్వాల మారణంగా. ఎందుకంటే వాళ్ళ జీతాలు, వాళ్ళ జీవితాలు వాళ్ళకి అలాగే ఉంటాయి. కానీ ఏమవుతుందనంటే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ అనగానే ప్రతిదానికి ఎలక్షన్స్ అనే కాదు, క్రికెట్ మీద బెట్టింగ్, ఎలక్షన్స్ మీద బెట్టింగ్. ఆ మధ్యకాలంలో ఏదో ఒక సినిమా చూసానండి. ఈ ఈ ఏ అంకె ఎక్కువ వెళ్తది ఈ 10 నిమిషాల్లో దాని మీద బెట్టింగ్ వేస్తారట. హైవే మీద నుంచొని వచ్చే పోయే వాహనాలు చూసుకుంటూ ఇటు వెళ్ళే దాంట్లో ఏ అంకె ఎక్కువ ఉంటుంది అనే దాని మీద బెట్టింగ్. సో ఈ బెట్టింగ్ అనేది చాలా కింది స్థాయికి వెళ్ళింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బెట్టింగ్ వస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది తలలు పండిన రాజకీయ నాయకులకి, లేకుంటే పొలిటికల్ స్ట్రాటజిస్టులకు, సెఫాలజిస్టులకు కూడా అందకుండా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి. సో ఒక సైకాలజిస్ట్గా నేను కూడా విశ్లేషించాను. నాకు ఉన్న జ్ఞానం మేరకు మ్యాథ్స్లో థియరీ, నీడ్స్ ఆఫ్ హైరార్కీ థియరీ ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది నా అంచనా. అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఓకే. అలాగే ప్రశాంత్ కిషోర్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలుస్తుందని చెప్తున్నారు. అదే ఆయన అంచనా. ఓకే. ఐప్యాక్ ఏమో 140 సీట్స్ వస్తుందని చెప్తుంది. అది వాళ్ళ అంచనా. ఇవి అంచనాలు మాత్రమే, నిజాలు కాదు. ఈ అంచనాలను నమ్ముకొని మీ తలకు మించిన భారాలు పెట్టుకొని బెట్టింగ్లు కట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దు, కుటుంబాలని బజారును పడేయొద్దు. ఎందుకంటే చాలామంది 1కి 2 ఇస్తాము ఇట్లా బెట్టింగ్లు కడుతున్నారని నా దృష్టికి వచ్చింది. నన్ను కూడా అడిగారు ఎవరో, ఒక 3 లక్షలు వేస్తారా బెట్టింగ్ అని చెప్పేసి. నేను బెట్టింగ్లకు చాలా దూరం. నేను అసలు ఎవరు గెలిచినా నా ప్రొఫెషన్ నాదే, మీ ప్రొఫెషన్ మీ పని మీదే. ఎవరైనా అదే. మనం పని చేసుకుంటేనే మనకు రోజు గడుస్తుంది. ఎవరికి లాభం అంటే డబ్బులు ఖాళీగా ఉండి పోతే ₹2 పోతాయి, వస్తే ₹5 వస్తాయి అనుకునే వాళ్ళు బెట్టింగ్లు కాసుకోవచ్చు. అది అయినా చట్టరీత్యా నేరం. కాబట్టి కుర్రాళ్ళు కానివ్వండి, లేకుంటే ఊర్లో ఉండే వ్యవసాయదారులు కూడా కొంతమంది ఎకరాల పొలాలు బెట్టింగ్ కాస్తాను నా దృష్టికి వచ్చింది. సో ఎవరు ఇచ్చినా మీకు నాకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి? అభిమానం ఉండటం వేరు. ఆ అభిమానం దురభిమానంగా మారి పూర్తిగా ఆ ఆస్తులు బజార్ను వేసుకునే పరిస్థితి రావద్దు. సో వెయిట్ చేద్దాము. మహా అయితే ఇంకా 10 రోజులు వెయిట్ చేస్తే జూన్ 4వ తేదీ మధ్యాహ్నం కల్లా మనకు తెలిసిపోతుంది. చంద్రబాబు సీఎం అవుతాడా, జగన్ సీఎం అవుతాడా అని చెప్పేసి. కాబట్టి దయచేసి ఎవరు బెట్టింగుల జోలికి పోవద్దు. జూన్ 4వ తేదీన మీకు నచ్చిన పార్టీనో, మీకు నచ్చిన నాయకుడు గెలిస్తే హాయిగా ఆ రోజు ఎంజాయ్ చేయండి. చక్కగా మీ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోండి. పార్టీ అంటే మంచిగా స్వీటు, హాటు, టీ పార్టీ గురించి మాట్లాడుతున్నాను. అలాంటి పార్టీ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు చెప్పుకోండి, చేసుకోండి. అంతవరకే పరిమితం అయితే అందరికీ మంచిది, ఆరోగ్యానికి మంచిది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి జైల్లోకి వెళ్ళొద్దని నా కోరిక, విన్నపం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏ పార్టీ గెలుస్తుందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే. జూన్ 4వ తేదీన దానిపైన మళ్ళీ ఇంకో వీడియో చూస్తాం. ఓకే. థ్యాంక్ యూ సో వెరీ మచ్.